రాధాలో ఉండి ఈ ఆర్గనైజేషన్ మీకు ఎప్పుడైనా ఒకటేనండి, వెరీ సింపుల్. తెలుగుదేశం సస్టైన్ అయిందంటే, వైసీపీ సస్టైన్ అయిందంటే, కమ్యూనిస్టులు ఇవాళ దాకా ఓట్లు రాకపోయినా బతుకుతున్నారంటే, భారతీయ జనతా పార్టీ ఇవాళ దాకా సీట్లు రాకపోయినా నడుస్తుందంటే ఆర్గనైజేషనల్ ప్లానింగ్ ఉంది. అలాంటి ఆర్గనైజేషనల్ ప్లానింగ్ అన్నటువంటిది రాధా దగ్గర లేదు. అదే మైనస్. రేపు సిద్ధం సభలో ఏం జరగబోతోంది అనేది ఒక కీలకం. మార్చి 10వ తేదీన జరగబోదు. అది కూడా ఫైనల్ సభ అంటున్నారు కాబట్టి అన్న వరాలు కురిపిస్తారా? సిద్ధం సభలో మేనిఫెస్టోలు ఏం బెటర్ నాకు తెలిసి జనాలను పోగేసి చూపెట్టడమే. సిద్ధం సభలు బిగిన్ అయ్యాక అంతకుముందు వైసీపీ కార్యకర్తలు ఉన్న అసంతృప్తి పోయింది. మనకి జనాలు లక్షలాది మంది వస్తున్నారా అన్నటువంటిది. ఇది అంతకుముందు ఏంటంటే బాదుడని రాకదలరా అని, శంకరరావు అని, పాదయాత్ర అటు వారాయి అని ఇన్ని చేస్తా ఉంటే మనం ఏదో కింద మంత్రులు పంపించే చేసుకొస్తున్నాడు, అన్నేమో లోపలే ఉంటున్నాడు, అయిపోయింది మన పని అనేటువంటి ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళకి లేదురా బాబు మనం రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది వస్తారు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. కార్యకర్తలందరూ కూడా ఐక్యత వచ్చింది. అది పెంచి చూపించడమే అన్ని ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తల ఐక్యత. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి గుంటూరు, కృష్ణ, ఈ ఒంగోలు, ప్రకాశం ఇక్కడ అటువంటి వాళ్ళకి ఇంతవరకు చూడలేదు. అంటే అక్కడ విన్నారు కానీ వాళ్ళ ఏరియాలోనే జరిగినప్పుడు అక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. అందరినీ పార్టిసిపేట్ చేయించడం ద్వారా సిద్ధంలో మొత్తానికి కూడా ఇదిగో మనకి లక్షలాది మంది ఉన్నారు రోయ్, మనకి మనం బలహీనంగా చాలా బలవంతులు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం. అంతకుమించి ప్రత్యేకతలు ఏముండవు. ఫైనల్ సభలో ఏమన్నా ప్రకటించాలి ఇవన్నీ ఉండవు. రాజ్నాథ్ సింగ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారా పొత్తులకు సంబంధించి, లేదంటే బీజేపీ రూట్ మ్యాప్ ఏంటి అని ఒక సంకేతం ఇచ్చారా ఆయన వ్యాఖ్యలతో? రాజ్నాథ్ సింగ్ దంతా జస్ట్ ఉపన్యాసం తప్పించి ఆయన ఏ ప్లానింగ్ తో రాలేదు, లేదా అధిష్టానం ఆయనకి ఏ ప్లానింగ్ చెప్పి పంపించలేదు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక 4-5 సీట్లు ఎంపీ సీట్లు సాధించి ఆంధ్రాలో కూడా మా సొంతగా ఉన్నాయని చెప్పుకోవాలి. అది చెయ్యాలి అంటే చంద్రబాబును భరించాలి 5 సంవత్సరాల పాటు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి